అభివృద్ధి కావాలని కోరుకుని ఆకాంక్షించే ప్రజలందరికీ కూడా నేను సూటిగా మీ అందరికి మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, ఇప్పుడు మేము నష్టపోయింది కేవలం 3 పంచాయతీ ప్రజలు కాదని మరొకసారి మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇది 3 పంచాయతీలతో ముడిపెట్టింది కాదు. ఈ రోజు 900 ఎకరాలు ఏదైతే 1400 ఎకరాల భూమిలో 900 ఎకరాల రైతు భూమి కొనేస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రట్టికొండ 700 ఎకరాలు ఉన్న రట్టికొండ కానీ, నల్లబుడ్డూరు కొండ కానీ, ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాల జంతికొండ కానీ, అక్కడ ఉన్న చీపురుపల్లి పంచాయతీ ఉన్నటువంటి కొండలు కానీ, అక్కడ ఉన్న 400 ఎకరాల ఫారెస్ట్ భూముల్ని తీసుకోవడానికి కోసం కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కయ్యి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మూకుమ్మడి దాడి మన ఉద్యాన ప్రాంతం మీద చేస్తున్నారని మిత్రులకు మేధావర్గానికి నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీరు 10 మందికి చెప్పాల్సినటువంటి మేధావి వర్గము ఈ రోజు నుండి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తి మిమ్మల్ని చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే 900 ఎకరాల 3 పంచాయతీల ప్రజలు కానీ అక్కడ లేపేస్తే సుమారుగా 4000 ఎకరాల భూమి ఈ రోజు కార్పొరేట్ సంస్థలకి ఇచ్చేసి మనల్ని ఇక్కడ లేకుండా చేస్తారని మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను. ఎందుకో మీరు ఒకసారి మిత్రులందరూ గుర్తు చేసి మరొకసారి ఈ మాట కూడా గూగుల్ ఎర్త్ మీరు ఒకసారి గూగుల్ ఎర్త్ కానీ మీరు ఓపెన్ చేస్తే ఆ గూగుల్ మ్యాప్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎందుకు ప్రత్యేకంగా ఈ 900 ఎకరాల రైతుల భూమి ఎందుకు కొనాలనుకుంటున్నారు. మనం గత 7 నెలల నుంచి మనం ఉద్యమాలు చేస్తున్నా సరే ఎందుకు మనల్ని వ్యతిరేకిస్తున్నారంటే అక్కడ 900 ఎకరాలు కానీ లేపేస్తే మనకు 4000 ఎకరాల భూమి వస్తుందని కార్పొరేట్ సంస్థలు కేంద్ర ప్రభుత్వాలతో మూకుమ్మడి దాడి చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసి ఈరోజు మా 3 పంచాయతీలు కాదు, దీంట్లో కనీసం 10-20 పంచాయతీలు బాధిత రైతులు అవుతారని మీ అందరికీ గుర్తు చేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక కమిటీకి ఏదైతే పిలిపించారో అధ్యక్షులు పిలిపించినంత వరకు ఇచ్చేసినటువంటి ప్రజా సంఘాలందరికీ పేరు నమస్కరిస్తూ, మరి బిడిమి గ్రామంలో ఉన్నటువంటి రైతులు కూడా కొంతమంది వాళ్ళు ఇంకో ఉద్దేశం ఏమి కాదు, కేవలం వాళ్ళు అభివృద్ధి అనే పదం మీద వాళ్ళని మభ్యపెట్టి మాయ చేస్తున్నారు తప్ప. మిత్రులారా, మీకు కూడా నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మీ భూమి పోతే అంటే పక్కోడి భూమి పోతే తక్షణమే మీ భూమి పోతుందని నేను గుర్తు చేస్తూ, మరి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్గో ఎయిర్పోర్ట్ని తక్షణమే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మంత్రిగా మీరు మంచి మార్కులు తెచ్చుకోండి. కానీ 3 సార్లు మీరు మంత్రిగా 3 సార్లు మీరు ఎంపీగా ఎన్నికయ్యి ఈరోజు చెడు పేరు తెచ్చుకోవద్దని ఒక మిత్రుడిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వెంటనే ఈ యొక్క కార్గో ఎయిర్పోర్ట్ ని వ్యతిరేకించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.